సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, అసలు ఏంటి సినిమాలో అసలు 2 షేడ్స్ అసలు ఎక్స్పెక్టే విన్స్ అని అడిగాం కానీ మరి ఇంత దారుణంగా చూపిస్తారా? మీరు బాగానే హ్యాపీ కదా కంటెంట్ పరంగా? డ్రగ్స్ ఎంజాయ్ చేశారు, రొమాన్స్ ఎంజాయ్ చేశారు, లవ్ ఎంజాయ్ చేశారు. ఇంకేమైనా ఉందా? సిటీ నుంచి నగరంకి వెళ్తున్నారు, నగరంలో కొత్తగా లవ్ స్టోరీ కానీ అది ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఇప్పుడు ప్రెసెంట్ పట్నంలో ఉన్నాం కాబట్టి పట్నంలో చూద్దాం. అంటే నగరంలో కూడా ఆల్రెడీ చేస్తారని చెప్పారు నర్నయ్ గారు. ఇంకా షూట్ చేయలేదు. షూట్ అంటే కొన్ని సీన్స్ అయినాయి అంట కదా? అంటే జస్ట్ అలా స్టార్ట్ చేసాం, ఇంకా స్టార్ట్ చేయలేదు. కథ అయితే రెడీ అయిపోయింది. అండ్ పట్టణంలో ఈజ్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు చూస్తున్నంతసేపు లైక్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మేజర్గా మా పార్ట్స్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా దే లవ్డ్ ఇట్ అనమాట. సో చెప్పాను కదా, లాస్ట్ క్లైమాక్స్ ఎండ్ షాట్ వరకు మీకు రివీల్ అవ్వదు, ఒక సస్పెన్స్ ఉందని చెప్పి. సో దట్స్ వాట్ ద సస్పెన్స్. అంటే ఇప్పుడు ఫ్యాన్స్తో కలిసి సినిమా చూశారు, ఎట్లా అనిపించింది మీకు మొత్తం రియాక్షన్? సో గుడ్ అండి. అంటే లైక్ వన్స్ ఎండ్ కార్డ్ పడేంత వరకు అందరూ వాళ్ళ సీట్లు అలాగే కూర్చున్నారు. ఎండ్ కార్డ్ పడిన తర్వాత టపా 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 క్లాప్స్ అండ్ ఆల్ లైక్ హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఫేవరెట్గా మీ క్యారెక్టర్ బాగా నచ్చిందా, సెకండ్ లీడ్ క్యారెక్టర్ బాగా నచ్చింది? అఫ్ కోర్స్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అండి. నా క్యారెక్టర్ని నేను ఎంతవరకు న్యాయం చేశాను అనేది నాకు ఆడియన్స్ నుంచి రివ్యూస్ కావాలి. అండ్ ఐ విల్ టేక్ దట్ మోర్. సెకండ్ లీడ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వాడి వల్లే లైక్ చాలా పరిణామాలు జరుగుతాయి. సైలెంట్గా ఉన్నాడు కాస్త రెచ్చిపోయాడు. సో పార్ట్ 2 ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట? దీనికి ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అండ్ ఇంకా క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. అంటే ఎండింగ్లో ఒక ట్విస్ట్లా వదిలేరు, కన్క్లూజన్ లాగా పాము ముంగీస్ వస్తుంటే మీరు దిగ్గానే ఆ 2 వెళ్ళిపోతాయి. ఇంకా ఏ విధంగా ఉండొచ్చు? మళ్ళీ మీరేమైనా కొత్త ఏమైనా ట్విస్టులు కానీ, సస్పెన్స్ కానీ, ఇంకా ఏమైనా థ్రిల్లింగ్ కానీ ఏమైనా ఇంకా వెరైటీగా బ్లడ్డే కాకుండా ఈసారి ఇంకేమైనా చూపిస్తారా కొత్తగా? బ్లడ్ అయితే మేజర్ పార్టే, ఆడికి ఇష్టమైంది బ్లడ్ కదా. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ గురించి అయితే లైక్ అందరూ ప్రీమియర్స్ జరిగింది ఇప్పుడే. అండ్ 29th రేపే మన థియేటర్స్లోకి అందరి దగ్గరికి వస్తుంది. అన్ని సెంటర్స్లో, అన్ని థియేటర్స్లో లైక్ ప్రతి ఒక్క షోకి. ఆల్రెడీ బుక్ మై షోలో ఇట్స్ షోయింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ మీరందరూ థియేట్రికల్గా ఈ బీజిఎమ్స్ని కానీ లేకపోతే ఈ విజువల్ని కానీ అండ్ ఇదంతా కూడా అసలు మీరు మిస్ అవ్వద్దు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ అందరూ ఫీల్ అయ్యారు. అండ్ ఇట్స్ రియలీ ఎండ్ క్లైమాక్స్ ఎండ్ షాట్ వరకు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడే సినిమా చూసాం, చాలా బాగుంది. మాకు మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లిటరలీ మై డ్రీమ్ కేమ్ ట్రూ. నేను అలా బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడము, మీ అందరి దగ్గర నుండి వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీకేం నచ్చింది మా మూవీలో చెప్పండి? మాకు మీ యాక్టింగ్ బాగుంది, అంత బాగానే ఉందండి. హీరో గారి యాక్టింగ్ కూడా డబుల్ షేడ్స్ మస్తుగా ఉంది. మీకంటే మీ రోల్ కాకుండా ఏ రోల్ బాగా నచ్చింది మూవీలో? నా రోల్ కాకుండా అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయండి. మీరు చూసారు కదా, ఈవెన్ దో హీరోది కానివ్వండి, చిత్ర గారిది కానివ్వండి, రూపలక్ష్మి గారిది కానివ్వండి, దేవిశ్రీ గారిది, ఒక్కొక్కరు వాళ్ళ ప్లేస్లో ది బెస్ట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు పార్ట్ 2లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈసారి పట్నంలో అయింది, నెక్స్ట్ నగరంలో ఇప్పుడు చాలా. మనము ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మూవీ ఇంత బాగుంటుందని ఎవరు అనుకోలేదు. పార్ట్ 1 ఇంత ఇలా ఉంది కదా, పార్ట్ 2 ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే పార్ట్ 2లో విశ్వకార్తికేయ గారు సెకండ్ లీడ్తో ఉంటారా ఇప్పుడు? అలా అని నేను చెప్పను. ఆల్రెడీ షూట్ అయిపోయిందని చెప్పారు డైరెక్టర్ గారు ఇందాకలే. మళ్ళీ ఇప్పుడు చెప్తే మీ థ్రిల్ అవ్వరు కదా. కానీ విశ్వాది మెయిన్ లీడ్, అందులో కూడా మెయిన్ అన్నట్టు. అంటే మీరు షిఫ్ట్ అవ్వడం ఏం జరుగుతుంది నరేన్ గారికి కానీ? వాళ్ళిద్దరిలో ఫ్రెండ్స్ కదా కాలేజ్. చాలా స్మార్ట్గా నా దగ్గర నుంచి స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారు. యూఆర్ వెరీ స్మార్ట్. కానీ చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఆ థ్రిల్ ఫీల్ ఉండదు కదా మీకు. ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఎగ్జైట్ అయ్యారా? నెక్స్ట్ సీన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరు గెస్ట్ చేశారా? ఇంతకు చెప్పండి, మీరు ట్విస్ట్ గెస్ట్ చేశారా? ఒక్క ట్విస్ట్. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ నేను అడిగేసాను కదా ఆల్రెడీ Q&Aలో మొన్న. అయ్యే మెయిన్ పాయింట్స్గా ఉన్నాయి. కానీ మీరు గెస్ట్ చేశారా? గెస్ట్ అంటే ట్విన్స్ రొటీన్ అది చెప్పాం ఆల్రెడీ. తర్వాత ఇంకా క్లైమాక్స్లో ఆ ట్విస్ట్లు అవి ఏమి గెస్ట్ చేయలేదు కదా. సో పార్ట్ 2 కూడా ఇంతకన్నా బాగుంటుంది. ఇంకా పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు నరేన్ గారు? మేము ఉన్నాము, ఎందుకంటే కంటిన్యూషన్ కదా. మేము ఉన్నాము, మేమందరం ఉంటాం. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా యాడ్ అవ్వచ్చు, అది నాకు తెలియదు నాకు అది. మీ టాలీవుడ్లో ఫేవరెట్ క్రష్ ఎవరు, ఫేవరెట్ హీరో? టాలీవుడ్ ఆబ్వియస్లీ పీకే గారు. Yes.
పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇలాగే థియేటర్స్లో అప్పుడు బుక్ మై షోలు అవి ఉండేవి కాదు కదా. సో పీకే గారి మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. చెప్పండి పవన్. డైలాగ్ చెప్పనా? చాలా ఉన్నాయి కానీ నేను చెప్తే మా ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారే. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ గురించి అయితే సో మేము చెప్పినట్టుగానే సో ఈ మూవీ ఎలాంటిదంటే నార్మల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాదండి, మంచి మెసేజ్ ఉన్న మూవీ. సో ఒక చిన్న అబ్బాయి నుండి ఒక పెద్ద వాళ్ళ వరకు నచ్చే ఒక మంచి మూవీ. అండ్ దీంతో పాటు మీరు చూస్తున్నారు కదా మన మూవీలో ఒక్కొక్క సీన్కి వచ్చి ఆ బీజిఎం ఆర్ఆర్ కానివ్వండి, ఇంకా లిటరలీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మదర్ సెంటిమెంట్ అయితే ఇలాంటి అమ్మ ఫీల్ ఉన్న మూవీస్ చాలా తక్కువగా ఉంటాయి కదా. అదొక క్యూట్ లవ్ స్టోరీ ఉంది. అండ్ ట్విస్టులు అయితే నేను చెప్తున్నా మీరు ఎవరు అసలు గెస్ట్ చేయలేరు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లవర్ బాయ్గా ఎంట్రీ ఇచ్చాం నార్మల్గానే ఫస్ట్ షాట్లోనే. బాగా లవ్స్ మేము అంటే ఇంకోలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ నువ్వే సిన్సియర్గా లవ్ చేసి ఫ్రెండ్ అలా చేశారని మోసపోయావు. బట్ ఎట్లా అనిపించింది? ఎప్పుడు అన్ని మూవీలో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాడి దగ్గర ఒకళ్ళు మిస్యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఇది కథ అలానే ఉంటుంది. అంటే మీకు పర్టికులర్గా మీ ఫేవరెట్ సీన్ కానీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు బాగా ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? ఇంకా 2-3 సీన్స్ నచ్చినాయి కానీ అది ఇక్కడ రాలా. మేబీ సూన్ నెక్స్ట్ దాంట్లో రావచ్చు అనుకుంటున్నా. అంటే 2 పార్ట్లు షూట్ చేస్తారా? కొన్ని పెండింగ్ ఉన్నాయి. డైరెక్టర్ గారు ఒకసారి రావాలండి రివీల్ చేస్తారు. ఆ సీన్స్ అక్కడ మేబీ అక్కడ ప్లే అవ్వచ్చు అనుకుంటున్నా ఇక్కడ తీసింది. యా ఓకే సార్. అంటే మీకు స్టోరీ కానీ ఈ టైప్ ఆఫ్ మూవీ ఎప్పుడైనా వచ్చింది అనుకున్నారా ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా? అలా ఏమీ రాలేదు. మేబీ కొన్ని సీన్స్ మ్యాచ్ అవ్వచ్చు కానీ దీనికి రిలేటెడ్గా ఉండదు కదా. అంటే మీ రోల్ కాకుండా మీకు పర్టికులర్గా ఏ రోల్ బాగా నచ్చింది మూవీలో ఆర్టిస్ట్? ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్కి ఒక జెలస్ ఉంటుందిగా. మెయిన్ ఆబ్వియస్లీ విశ్వాది సెకండ్ లీడ్, అది కొంచెం నచ్చింది, బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ లో హీరోయిన్ బాగా నచ్చారు. ఇద్దరు హీరోయిన్ ఎవరున్నారు? ఇద్దరు ట్విన్స్. ఆ 2 క్యారెక్టర్స్ మీకు సెకండ్ అది ఎల్డర్ కదా. నాది మేబీ సెకండ్ పార్ట్లో కంటిన్యూ అవ్వచ్చు కదా, అలా ఉండొచ్చు కదా. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అదే ఆబ్వియస్లీ డైరెక్టర్ చెప్పినట్టు ఈ క్రైమ్ని ఎవరు ఫాలో అవ్వబాకండి. ఈ జస్ట్ ఫర్ మూవీ అండ్ స్టోరీ బేస్డ్ ఆన్ క్రియేటివ్ మైండ్, దట్స్ ఇట్. నాట్ లైక్ ఇది ఫాలో అవ్వాలి, ఇది చేయాలని లేదు కథ. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ చూసామా, ఒక క్రియేటివ్ మైండ్ ఎలా ఎక్స్పోజ్ అయింది చూసాం, ఎంజాయ్ చేసాం, అంతే. దీన్ని ఎక్కడ అప్లై చేసే బాకండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. సినిమా ఎట్లా అనిపించింది? కళింగ పాట బాగుంది. హీరో మన బాగా ఫ్రెండ్ అయినా సో సినిమా బాగుంది. అతను కూడా మెయిన్గా ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఇప్పటి నుంచో చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమా బ్రేక్ వస్తుంది. బేసికల్గా ఇందులో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అన్ప్రెడిక్టబుల్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా బాగా గ్రిప్పింగ్ ఉంది. ఇంకా లీడ్ టు మళ్ళీ పార్ట్ 2 కూడా తీస్తున్నట్టున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఉంది. ఐ థింక్ యూత్ చూస్తారనుకుంటున్నాను నేను బాగా. ఇది అంటే రొమాన్స్ ఉందని యూత్ చూస్తా అంటున్నారా? పట్టణంలో కాకుండా ఇప్పుడు నగరానికి వచ్చారు కదా. ఇందులో రొమాన్స్ అని కాదు, ఎక్కువ సస్పెన్సే ఎక్కువ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. సో ఇది కొంచెం ట్రెండింగ్ ఉంది కదా అది. సో ఇది బాగా ఉండొచ్చు అనమాట. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. 100% అందిస్తారు విశ్వకార్తికేయకి మార్క్స్. విశ్వకార్తికేయది బ్రేక్ అంటే బ్రేక్ రావాలి. బాగా చేశాడు. అంటే ఉన్నట్టు అందరూ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు. ఎందుకంటే అది అవకాశం ఉంది పాత్రలో. అంటే నెగిటివ్ పాత్ర చేసినప్పుడే అతనికి బాగా, అంటే దానికి లిమిట్స్ ఉండవు, అంటే ఎంతైనా చేయొచ్చు. సో ఈ కుడ్ డూ ఇట్. ఆడియన్స్కి వాచబుల్, ఇంట్రెస్టింగ్. హాయ్ సార్. హాయ్. పట్నంలో అయిపోయింది అంతా, సస్పెన్స్ కానీ రొమాన్స్ కానీ డ్రగ్స్ ఇష్యూ కానీ. ఇంకా నగరానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటారు? అదిరిపోద్ది. ఓకే. కిరాణా షాప్ లో సిగరెట్ కోసం చేంజ్ ఇస్తేనే అంతసేపు ఆలోచించారు. మీరు అన్నారు ట్విస్ట్ కనిపెట్టండి అని, మీరే ట్విస్ట్ అయ్యారు లాస్ట్ కి. మాకు ఏదైనా ఇచ్చేది ఉంటుందా లేదా? కనిపెట్టమని చెప్పాను, ఎవరు కనిపెట్టలేదు. నాది కాదుగా మిస్టేక్. ఓకే. విశ్వకార్తికేయ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు సార్? మీరు చెప్పాలి ఇప్పుడు, మొత్తం మీరు చెప్పాలి. యా ఐ విల్ డు ద ఇంటర్వ్యూ. కమ్ ఆన్. ఎలా ఉంది? నాకు బానే ఉంది. మీరు చెప్పండి. యాజ్ ఎ డైరెక్టర్ గా చేశారు. ఐ యామ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అంటే మీకు స్టోరీలో కానీ ఆయన యాక్టింగ్లో కానీ ఏదైనా సీన్ ఎంట్రీ షాట్ అన్నారు కానీ అది మధ్యలో వచ్చింది హాస్పిటల్ది. మీకు బాగా ఏ సీన్ బాగా రీటేకులు తీసుకోవడం కానీ ఎక్కువ బాగా చేసింది ఏ సీన్ అని చెప్తారు?
రీటేక్ అంటే ఏం లేదు, అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ప్లానింగ్తోనే వెళ్ళాం కాబట్టి సో నాకు అంత ఇబ్బంది ఏం లేదు. హీరోయిన్ అసలు ఎవరైనా రొమాంటిక్ పూలుగా చూపిస్తారు, మీరేం సార్ అసలు మరి మర్డర్ చేసేలా చూపించారు, అసలు అర్థం కాలే, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? డోంట్ ఫాలో ద క్రైమ్. అంటే మీరు చేసే చూసి సేమ్ ఎట్లానే చేయాలని ఎవరైనా అనుకుంటే? అందుకే డోంట్ ఫాలో ద క్రైమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.